హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ సోయా చంక్స్ కర్రీ చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా గ్రేవీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అండ్ క్యాప్సికమ్ ఎక్కువ ఉడికించకూడదు, సో త్వరగా అయిపోతుందని నేను ఫ్రై చేశానండి కొంచెం క్యాప్సికమ్ని. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. తర్వాత అందులో కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే క్యాప్సికమ్ వేసి ఎక్కువ ఉడికించలేదు కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాను కాబట్టి అందులోనే ఆల్రెడీ ఉడికిపోయింది, సో అందుకని ఎక్కువసేపు ఉడికించండి. సాల్ట్ నేను గ్రైండ్ చేసుకునే పేస్ట్లోనే వేసేసాను, సో సరిపడిందో లేదో చూసుకుని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుని, స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు గరం మసాలా కానీ లేదా చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోయా చంక్స్ వేసుకుని సోయా బాల్స్ బాగా పేస్ట్ అబ్జర్వ్ చేసుకోవడానికి ముక్కలు అవ్వకుండా కలుపుకుని కొంచెం కొత్తిమీర జల్లుకుని తినేసుకోవడమే అండి. ఇప్పుడు క్యాప్సికమ్ సోయా చంక్స్ కర్రీ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.